హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి, అందుకే అందరూ వెజ్ తింటారు కాబట్టి నేను కార్తీక మాసం స్పెషల్ 2 వెజ్ రెసిపీస్ అయితే చేసి చూపించబోతున్నానండి. ఒకటి ఆలూ కర్రీ అండ్ అలాగే గోంగూర పప్పు. ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే ఒక కుక్కర్లో 1 కప్ కందిపప్పు యాడ్ చేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఏ కప్తో పప్పు తీసుకుంటే ఆ కప్తోని 2.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే గోంగూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా 1/2 కప్ యాడ్ చేశాను. అండ్ అలాగే 1 టొమాటోని చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. 5 to 6 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా చింతపండు, అలాగే ఒక కట్ట గోంగూర, ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొటాటోస్ని కూడా ఉడికించుకుందాం. ముందైతే ఒక బౌల్లో ఇలా 3 పొటాటోస్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న పొటాటోస్ని కుక్కర్లో యాడ్ చేసి ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. అండ్ ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం పప్పు అయితే ఉడికిందో లేదో చూద్దామండి. అండ్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసి ఓపెన్ చేసుకొని చూద్దాం. చూసారు కదా, ఇదైతే మనకు కుక్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా గోంగూరని ఇలా ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇలా ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పప్పు కోసం పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఇందులోకి జస్ట్ అలా దంచి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. మన పోపులు బాగా ఫ్రై అయితేనే మన పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మన పోపులు అనేవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పునైతే ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ సిమ్లో మనం దగ్గరుండి కుక్ చేసుకుంటే మన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొటాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఆల్రెడీ పొటాటోస్ని ఉడికించాం కదండి. అండ్ ఇవి ఒక్కసారి మనం ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పీల్ చేసుకుందాం. అండ్ ఈ పొటాటోస్ని మనం ఇలా పీల్ చేసేసుకోవాలి. నేను పొటాటోస్ని కుక్కర్లో వేసినప్పుడు జస్ట్ కొద్దిగా మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి. అంటే 1/2 కంటే కొంచెం ఎక్కువ మునిగితే సరిపోతుంది. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునేది కర్రీ కాబట్టి మళ్ళీ మనం వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటాం. అలా కాకుండా పోపు వేసుకుని ఫ్రై చేసుకుంటే కనుక పూర్తిగా మునిగేంత వరకు మనం వాటర్ పోసుకుని అప్పుడు ఈ పొటాటోస్ని కుక్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఆలూ కర్రీలా కాకుండా ఇలా మనం ముందుగానే కుక్ చేసుకొని తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే కర్రీ కూడా హోటల్ స్టైల్ కర్రీలా ఉంటుంది. అండ్ ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకుందామండి. సో దట్ కర్రీ కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అండ్ కొద్దిగా మ్యాష్ చేయండి, ఎక్కువ కాదు. ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టొమాటోస్ని ఇలా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్ మగ్గించుకోవడం కోసం మనం మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. అండ్ మన టొమాటోస్ అయితే మగ్గాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు కర్రీ అయితే రైస్తోనే కాదండి, రోటీలో కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కర్రీని ట్రై చేయండి. అండ్ ఇలా మనకి టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న పొటాటో ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ కర్రీకి మంచి టేస్ట్ కోసం మనం ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్తో మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దామండి. అండ్ ఒక్కసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఇంకా కొంచెం దగ్గర పడాలండి ఇది. అండ్ ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. లిడ్ పెట్టక్కర్లేదండి, మనం దగ్గర ఉండి ఒక 2 to 3 minutes మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం 2 కర్రీస్ని రైస్తో సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, నేను గోంగూర పప్పును సర్వ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మనం ఆలు కర్రీని కూడా సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మన గోంగూర పప్పుకి పాపడ్స్ని కూడా సర్వ్ చేసుకుందాం. అండ్ అలాగే పప్పుకి మంచి కాంబినేషన్ ఆవకాయ పికిల్ని కూడా సర్వ్ చేసుకుందాం. అండ్ అలాగే కొద్దిగా పైన ఇలా నెయ్యి వేసుకుని అండ్ ఫైనల్గా 1 కప్ కర్డ్ని కూడా సర్వ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి పెరుగు లేనిదే మన మీల్ అయితే ఫినిష్ అవ్వదు కదండి. అందుకే పెరుగుని స్కిప్ చేయకండి. దాంట్లో ఉండే ప్రోబయాటిక్ వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యని పూజించి మీరు కూడా ఆయన ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ రెసిపీస్ నచ్చాయి కదండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను మీకు మరిన్ని కార్తీక మాసం స్పెషల్ రెసిపీస్ని అయితే షేర్ చేస్తానండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. Thanks for watching.